ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయాలన్నా పోస్ట్ కార్డ్ లేదా రిజిస్టర్ పోస్ట్ మాత్రమే ప్రధానాంశం. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితాలలో విడదీయని భాగం. కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు త్వరలో స్పీడ్ పోస్ట్తో కలిసిపోనున్నాయి. ఈ మార్పు గురించి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ మాస్టర్లకు భారత తపాలా శాఖ నోటీస్ పంపింది. సెప్టెంబర్ 1, 2025 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ అనే ప్రత్యేక సేవ ఉండదు. ఈ పోస్టు సేవలు 1854లో అప్పుడు బ్రిటిష్ రాజ్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో ప్రారంభమయ్యాయి. అంతకుముందు 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171 సంవత్సరాలుగా రిజిస్టర్డ్ పోస్ట్ ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ప్రధాన మార్గంగా నిలిచింది. ముఖ్యంగా లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు పొందడం దీనిలోని ఒక ప్రత్యేకత. ఇది చట్టపరంగా కూడా ఎంతో విలువైంది. తపాలా శాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడం, పనితీరును మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ విలీనం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. స్పీడ్ పోస్ట్ ఆధారంగా ప్రధానంగా వేగవంతమైన డెలివరీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు స్పీడ్ పోస్ట్లో కలపడం వల్ల డెలివరీలు మరింత వేగంగా చేరుతాయి. ముఖ్యంగా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ పార్సల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇది రిజిస్టర్డ్ పోస్ట్లో లేదు. ఒకే సేవ ఉండడం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభతరం అవుతుంది. జూలై 31, 2025లోగా అవసరమైన అన్ని మార్పులు చేసుకోవాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, సంస్థలను పోస్టల్ శాఖ కోరింది. ఈ విలీనం వల్ల పోస్టల్ సర్వీస్ ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రిజిస్టర్డ్ పోస్టుకు స్పీడ్ పోస్ట్ కన్నా తక్కువ ఛార్జీలు ఉంటాయి. రిజిస్టర్డ్ పోస్ట్ కనీస ఛార్జ్ సుమారు 26 రూపాయలైతే స్పీడ్ పోస్టుకి ఇది 41 రూపాయల వరకు ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసం సామాన్య ప్రజలపై భారం మోపుతుందని తెలంగాణలో పోస్టల్ సేవలను ఉపయోగించుకునే చాలా మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు కనిపించవు.